అటానమస్ బాడీ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఒక పనిని మొదలు పెట్టినప్పుడు బాధ్యత గల లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం చేయాలి? ఎక్కడైనా పొరపాట్లు ఉన్నాయని భావిస్తే రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్లు ఏమని ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది. కర్ణాటకలో వారు చేసినటువంటి కంప్లైంట్ తర్వాత మరుసటి రోజు వారి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కేబినెట్ మంత్రి రాహుల్ గాంధీ గారి స్టాండ్ కరెక్ట్ కాదని చెప్పి ఉన్నదిన్నట్టు మాట్లాడితే ఆయన చేత బలవంతంగా రాజీనామా చేపించేసినటువంటి కార్యక్రమాన్ని మనం చూసినాం. ఇలా వారి చర్చ ఎటువైపు నుంచి ఎటువైపు తీసుకుపోతున్నారు రాహుల్ గాంధీ గారు, మీరు ఒకసారి ఆలోచించాలి. ఈవీఎంలలో ఓట్లు చోరీ, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారు అంటాడు, ఓట్లు చోరీ చేస్తారు అంటాడు. మీకు ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద దేని మీద మీకు విశ్వాసం లేదు? సుప్రీంకోర్టు మీద విశ్వాసం లేదు, ఎలక్షన్ కమిషన్ మీద విశ్వాసం లేదు. ఆఖరికి మొన్న ఒక ప్రెస్ మీట్ లో ఏమంటున్నారో మీరు చూసారు కదా భరత్ గారు, అన్ఫార్చునేట్లీ ఐ బికేమ్ ద ఎంపీ ఆఫ్ దిస్ కంట్రీ అంటున్నాడు. అంటే ఓటు వేసిన రాయబలేరి ఓటర్లను కూడా అవమానపరుస్తున్నాడు ఆయన. అన్ఫార్చునేట్లీ ఎంపీ అవుడైంది, 5 సార్లు ఎంపీ అయినాక ఇవాళ అన్ఫార్చునేట్ ఏంది? రాయబలేరు ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకొక మాట కూడా దేశ ప్రజల ముందు ఉంచాలి భరత్ గారు. 1989లో గౌరవనీయులు స్వర్గీయ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గారికి బ్యాలెట్ పేపర్ల మీద నమ్మిక లేదు, రిగ్గింగ్ అవుతుంది, ఇంత పెద్ద దేశంలో బ్యాలెట్ పేపర్లు వద్దని చెప్పి 20వ శతాబ్దంలోకి నా దేశాన్ని తీసుకుపోతున్నా అని ఈవీఎంలు తెచ్చిండు. రాజీవ్ గాంధీ గారు ఈవీఎంలని 1989లో ఇంట్రడ్యూస్ చేసిరు ఈ దేశంలో. 1989 నుంచి 2014 దాకా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేదాకా వందల సంఖ్య లోపల రాష్ట్రాలకి దేశ పార్లమెంట్ కి ఎన్నికలు జరిగినాయి. ఆఖరికి 2024 మేలో ఎన్నికలు జరిగి జూన్ లో రిజల్ట్ వస్తే కాంగ్రెస్ పార్టీకి 99 ఎంపీ సీట్లు వచ్చిన రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల మీద కంప్లైంట్ చేయలేదు. ఇవాళ ఎందుకు వచ్చింది చర్చ? ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయనే మాట మాట్లాడుతూ జనాలను ఎందుకు అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో 42% బీసీలకు ఇస్తామన్న రిజర్వేషన్ ని అమలు చేయడం చేతగాక కులగణన చేసిన తర్వాత కూడా వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోవడం ఒక అంశం అయితే, 100% బీహార్ లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కన్ఫైట్ అనే భయంతో ఓటు చోరైన కొత్త దుకాణం తీసుకొచ్చింది. నేను నిన్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దగ్గర 20 నెలలు అయిన తర్వాత పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అమీన్పూర్ మండలంలో ఐలాపూర్ అనేటువంటి ఒక చిన్న పంచాయతీ ఓటర్ లిస్టు, గ్రామ పంచాయతీ గరిపట్టీలతో సహా ప్రతి తీసుకొని నేను ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వచ్చిన 950 ఓట్లు ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీలో 2250 ఓట్లు ఎట్లయితే అండి ఎన్నికలు వచ్చేసరికి? డోర్ నెంబర్ల కంటే మనుషులు ఎందుకుంటారు, ఎక్కువ ఎందుకుంటారు? ఓటు చోరీ కాదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే 1989లో రాజీవ్ గాంధీ గారు బ్యాలెట్ పేపర్ల మీద విశ్వాసం లేదని చెప్పి ఈవీఎంలు తెచ్చిర్రు. 2024-25కి వచ్చిన తర్వాత వారి సుపుత్రుడు ఇవాళ మాకు ఈవీఎంల మీద విశ్వాసం లేదు, బ్యాలెట్ పేపర్లు దండి అంటుండు. మీ ఇప్పుడు గతంలో అద్వాని కూడా అన్నారు ఈవీఎంల మీద విశ్వాసం లేదని చెప్పి ఓడిపోయిన వాళ్ళు. 1989లో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా ఈ దేశంలోని ఈవీఎంలు ఇంట్రడ్యూస్ చేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈవీఎంల మీద మాకు విశ్వాసం లేదని చెప్పిన మాట వాస్తవం. తర్వాత శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఈవీఎంలని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాదాపు ఒక 6 లోక్సభ ఎన్నికలు జరిగినాయి. అంటే నేను చెప్పేది 2009 ఎలక్షన్ సమయంలో అద్వానీ చెప్పారు ఈవీఎంల మీద విశ్వాసం లేదు మాకని. సరే సార్, తర్వాత మేము శాస్త్రీయంగా సర్వే చేసుకున్న తర్వాత మేము ఈవీఎంలను యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. ఇదంతా ఎందుకు సార్ చర్చ? రాహుల్ గాంధీ గారు అన్ఫార్చునేట్ గా ఎంపీ అయినా అని బాధపడుతున్నారు కదా. రాయబరేలీకి రాజీనామా చేసి నాకు ఈవీఎంల మీద విశ్వాసం లేదు, బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుపుకొని అడగండి. దేర్ ఎండ్స్ ద ఎపిసోడ్ కదా. కానీ बाप बोलता बैलेट पेपर खराब है, बेटा बोलता ईवीएम मशीन खराब है, लोग बोलता कांग्रेस खराब है बोल रहा. ये समझने के लिए कोशिश करना बंदा राहुल. సరే, అయితే ఈవీఎంలో ఒక ఇష్యూ అయితే ఓటర్ ఎన్రోల్మెంట్ సంబంధించి ఒక ఇష్యూ. కర్ణాటకలో మహాదేవ్పురాలో చాలా బయట పెట్టాం, 1,00,000 ఓట్ల మెజారిటీ ఎట్లా వస్తుంది, 1,14,000 ఓట్లు. సేమ్ ఇదే విధంగా సిస్టమేటిక్ గా ఓటర్ రోల్ చేంజ్ చేస్తున్నారు మహారాష్ట్రలో, హర్యానాలో. మీరు గెలిచిన అన్ని కూడా ఇదే విధంగా గెలిచారని చెప్తున్నారు రాహుల్ గాంధీ. మరి రాహుల్ గాంధీ గెలిచిందటే గెలిచింది అదే ఈవీఎంలతో గెలిచింది కదా. రాహుల్ గాంధీ గారు గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్, సోనియా గాంధీ గారు గెలిస్తే ఈవీఎం, కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్, కాంగ్రెస్ పార్లమెంట్ లో 99 ఎంపీలు గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్. ఆడలేక మధ్యలోడినట్టు శాతగాకి ఇవన్నీ పంచాయతీ తప్పితే ఇంకోటి ఏం లేదు భరత్ గారు. ఇవాళ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. బీహార్ లో తొలగించిన 65 లక్షల ఓట్లన్నిటిని కూడా
వెబ్సైట్లో పెట్టాలి, వాళ్ళ పేర్లు పెట్టండి ప్లస్ కారణం పెట్టండి అని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఇది మా మోరల్ విక్టరీ అని చెప్తోంది. ఈ దేశంలో అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి చొరబడుతున్నటువంటి, మయన్మార్ నుంచి చొరబడుతున్నటువంటి రోహింగ్యాలకి ఎట్టి పరిస్థితులలో ఓటు హక్కు ఇయ్యం. ఎస్ఐఆర్ పేరిట తొలగించినటువంటి ఓట్ల లిస్టులని వెబ్సైట్ లో పెడతాం, వెరిఫై చేసుకోమని చెప్పింది. దాంట్లో ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదు. రాయబరేలి ఒకటి రాజీనామా చేయమని. ఇప్పుడు మీకు ఒకసారి గుర్తుండాలి భరత్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి బైఫర్కేషన్ అయిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు భాగ్యనగరం చుట్టూ చాలా మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచిర్రు. రాజేందర్ నగర్, ప్రకాష్ గౌడ్, కుత్బుల్లాపూర్, వివేక్, కూకట్పల్లి, అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు హైకోర్టులో ఒక రిట్ వేసిర్రు. యాదకుండాలి మీకు. ఈ 15 నియోజకవర్గాల్లో ఆంధ్ర ఓటర్లు ఎక్కువ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఓటేసిర్రు, ఎలక్షన్స్ అయిపోయినాక పోయి ఆంధ్రాలో మళ్ళీ ఓటేసిర్రు. కాబట్టి ఈ 15 మంది ఎవరైతే హైదరాబాద్ చుట్టుపక్కల గెలిచిన ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని అధికారంలో ఉన్న పార్టీ హైకోర్టులో రిట్ వేసింది అప్పుడు. అంతేకాకుండా 2010లో నాకు తెలిసి రాజీనామాలు చేసినప్పుడు పోటీ చేసేందుకు 64 మంది కంటే ఎక్కువ నామినేషన్ వేసి కొన్ని చోట్ల బ్యాలెట్ కూడా పోలింగ్ జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ కూడా ఈవీఎం నమ్మలేదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలతోటి రిజైన్ చేయించినప్పుడు మాకు ఈవీఎంల మీద విశ్వాసం లేదని చెప్తూ బ్యాలెట్ తో కంటే ఎక్కువ మంది తోటి ఓట్లు వేయించి బ్యాలెట్ పేపర్లతో ఎలక్షన్లకు పోయినారు. చంద్రశేఖరరావు గారు మీకు గుర్తున్నారు. ఆ బై ఎలక్షన్స్ లో కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిర్రు, కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయినారు. అందరు గెలిచారు, 11 గెలిచారు, బ్రహ్మాండమైన మెజార్టీస్ తో గెలిచారు అప్పుడు 2010లో. అది సార్ నేను ఏమంటున్నా భరత్ గారు, ఐ డో నాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ఎంతమంది గెలిచారు, ఎంతమంది ఓడిపోయారనే గణాంకాలకు నేను పోతాను. నిజామాబాద్ లో బీజేపీ ఎండల లక్ష్మీనారాయణ గెలిచారు డి శ్రీనివాస్ మీద. మిగతా 11 చోట్ల ఎండల లక్ష్మీనారాయణ గారు గెలిచిండ్రు. మిగతా 11 చోట్ల టీఆర్ఎస్ గెలిచింది. అప్పుడు రాజీనామా చేసిన వాళ్ళు అందరూ గెలిచారు. భరత్ సార్ నేను ఏమంటున్నా, మీకు ఆడడం చేతగాక, మీరు గెలవడం చేతగాక, ప్రజల్ని తప్పుపట్టి, ఒకసారి మీకు గుర్తుండాలి, ఇందిరాగాంధీ గారు ఓడిపోతే ఈ దేశంలో ఉన్న ప్రజలంతా ఫూల్స్ అని మాట్లాడి ఓటర్లను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ ఆలోచన విధానం. మనం గెలిస్తే ఓటర్లు మంచోళ్ళు, మనం ఓడిపోతే ఓటర్లు ఫూల్సా సార్? అంటే బట్ ఎన్నికల డెమోక్రసీలో 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్లా మాట్లాడతారా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఎన్నికల కమిషన్ ను మీరు పూర్తిగా మీ చేతిలోకి తీసుకున్నారు, జేబు సంస్థగా మార్చారు. సుప్రీంకోర్టు ఎన్నికల కమిషనర్ విషయంలో తీర్పిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా దీనిలో ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఉండాలంటే దాన్ని తిరగరాసి ఆర్డినెన్స్ జారీ చేసి దాన్ని చట్టం చేశారు. సో సుప్రీంకోర్టుకు ఉండేటువంటి అధికారాలు సుప్రీంకోర్టుకు ఉంటాయి భరత్ గారు, పార్లమెంట్ కు ఉండేటువంటి అధికారాలు పార్లమెంట్ ఉంటాయి. ఈ దేశంలో సర్వోన్నతమైంది చట్టాలు చేసేది భారత పార్లమెంట్ తప్పితే సుప్రీంకోర్టు కాదు. అన్న నేను ఒక 30 ఏళ్ళు వెనకకు తీసుకుపోతే ఇదే కాంగ్రెస్ వల్ల ముచ్చట్లే చెప్తాను నేను నీకు. ఒక మహిళ 30 ఏళ్ళు కొట్లాడి షాబాను అనేటువంటి మహిళ సుప్రీంకోర్టుకు పోయి భర్త వదిలిపెడితే భరణం ఇవ్వాలని ఒక జడ్జిమెంట్ తెచ్చుకుంది. అప్పుడు గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి. కొంతమంది ముస్లిం సంస్థలు పోయి బెదిరిస్తే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని బయట వారేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముస్లిం మహిళలకి భరణం ఇవ్వద్దని చట్టం చేసినాడు కాంగ్రెస్ వాడు. ఇలా సుప్రీంకోర్టు చెప్తే మేమింటలేదని మాట్లాడతారు. వి రెస్పెక్ట్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్. కానీ నీకు అసలు దేని మీద లేదు, కోర్టు ఆర్డర్ల మీద లేదు, భారత పార్లమెంట్ మీద లేదు, భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేదు, ఎన్నికల సంఘం మీద విశ్వాసం లేదు, ప్రధానమంత్రి మీద విశ్వాసం లేదు, అసలు నీకు డెమోక్రసీ మీదనే విశ్వాసం లేదు. నీ విశ్వాసం అంతా సోరేనిచ్చే పైసలు, అంతేనా? ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయాలనే ఆలోచన ఏం సార్ ఇది?